హాయ్ వియర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకు అందరికీ వేడివేడిగా బజ్జీలో, బోండాలో, పకోడీనో ఏదో ఒకటి తినాలని అనిపించడం మాత్రం సహజం. సరే, రోజు బజ్జీలు పకోడీ ఇలాంటివి కాకుండా ఈరోజు నేను ఆలు బోండాలు వేసానమాట. ఏ విధంగా చేశాననేది నీట్గా చూపించినాను, క్లియర్గా చూపించినాను. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకోవచ్చు, ఈజీతో పాటు టేస్టీగా కూడా అనమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దామా. నేనైతే 1 కప్పు శనగపిండికి మాత్రమే చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. దానికి మాత్రమే ఈ కొలతలు అనమాట. అంటే ఇదిగో చూసారా, అల్లం ఈ మాత్రం తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 4 అనగానే ఎంత సైజు అయినా 4 అనుకోవద్దండో. చూసారా, ఈ చిన్న చిన్నవి కాబట్టి నేను 4 తీసుకున్నాను. పెద్దగా కొంచెం మంచి సైజు ఉండే మిరపకాయలు అయితే 2 అయితే సరిపోతుంది. ఇంకా ఘాటు ఉండే మిరపకాయలు అయితే 1 సరిపోతుంది అనమాట. కారం మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. దాన్ని ఈ మూడింటిని కలిపి కొన్ని చిన్నులపాయ రెబ్బలు, ఒక 10 వరకు చిన్నులపాయ రెబ్బలు తీసుకున్నాను. అవంతా కలిసి పేస్ట్ చేసేసి దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టేసుకుంటాం అనమాట. ఈ బోండాలు రుచి అయితే ఎంత బాగుంటుందో, 1 అనుకుంటే 2 తింటామన్నమాట. అలాగా నేను ఫస్టే ఆలుగడ్డల్ని ఉడికించి పెట్టేసుకున్నాను. నేను చెప్పాను కదండి, కొన్నే కావాలి నాకు అనేసి. అందుకని ఇదిగో 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి. వాటిని పీల్ తీసేసిన తర్వాత ఇలా చక్కగా మెత్తగా ఇదేమంటాం స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. మ్యాష్ చేసిన తర్వాత ఎందుకంటే చిన్న చిన్న ఉండలు కూడా లేకుండా ఉంటే మనకు చక్కగా ఉంటుందన్నమాట. దాంట్లో అంటే మసాలా అంతా పడుతుంది కదా, అందుకని మ్యాష్ చేశానమాట నీట్గా. ఆలుగడ్డలు ముందే కానీ ఉడకేసి పెట్టుకుంటే మనకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల ఇవి చల్లబడిపోయి ఉంటాయి. ఏమంటారు కదా? అదనమాట. మొత్తానికైతే దీన్ని ఇలా చేసేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టేసేసి కొంచెం నూనె వేస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఒక గుప్పెడు వేరుశెనగపప్పు అండి. వేరుశెనగపప్పు మనకు అప్పుడప్పుడు మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా మజాగా ఉంటుంది కదా, అందుకని అనమాట. దోరగా వేయించుకోవాలండి, సన్నని మంట మీద. పెద్ద మంట మీద వేస్తే పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటుంది కాబట్టి సన్న మంట మీద వేయించేసుకొని ఒక పళ్ళెంలో తీసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే నూనెలో జీలకర్ర, సోంపు, కొంచెం మెంతులు, ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసాను. మీరు క్వాంటిటీ పెరిగే కొద్దీ ఎండుమిర్చి క్వాంటిటీలు కూడా పెరుగుతుంటాయన్నమాట. నాది 1 కప్పే కాబట్టి ఒక ఎండుమిర్చి తీసుకున్నానండి. తర్వాత ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరకాయ, అల్లము, చిన్నులపాయ, అది ఇప్పుడు వేసేసి చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించి పెట్టేసుకోవాలి. బాగా వేగిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి చక్కగా దూరగా వేయించుకోవాలండి, మాడకూడదు అన్నమాట. తర్వాత వేగిన దీంట్లో ఇందాక బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, అది తీసేసి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలండి. అంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట, అంతా మిక్స్ చేయాలి. ఆల్రెడీ ఇది కొంచెం మెత్తగానే ఉంటుంది, కానీ మధ్య మధ్యలో గడ్డలు కొంచెం కొంచెం పొలుకుల్లాగా ఉంటాయి కదా, అవి కూడా లేకుండా ఉంటేనే మనకు బాగుంటుందన్నమాట. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశెనగపప్పు, ఇవన్నీ బాగా, అంటే ఎంత బాగా అంటే మొత్తం కలిపి ఒక ముద్దలాగా అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అయిపోయింది చక్కగా. ఇంకా దించేసే టైం వచ్చినప్పుడు నేను కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో. అది కొంచెం చల్లారాలి కదా, అందుకనేసి ఒక వెడల్పు ప్లేట్లో, అంటే కొంచెం సర్దేశామనుకోండి ప్లేట్కి త్వరగా చల్లారుతుంది. వేడిగా ఉంటే మనకు మళ్ళీ చేతికి కాలుతుంది కాబట్టి ఇదిగోండి ఈ ప్లేట్లో వేసి కొంచెం సర్దేశామనుకోండి. చూసారా ఎంత మెత్తగా మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది కదా ఆలు స్టఫింగు. ఇలా చేసేసుకోవాలన్నమాట. చల్లారిపోయిందండి. ఈ వేరుశెనగ పప్పులు మధ్య మధ్యలో తగులుతుంటే భలే ఉంటాయండి నిజంగా. చూసారా ముద్ద ఎంత స్మూత్ అయిపోయింది కదా, అలా చేసేసుకున్నప్పుడు ఇప్పుడు అసలు అయిందన్నమాట.
శనగపిండి, 1 కప్పు శనగపిండి మాత్రమే తీసుకుంటున్నాను నేను, మాకు సరిపోతుందన్నమాట. ఇప్పుడు శనగపిండి ఎక్కువ బోండాలు కావాలనుకున్న వాళ్ళు మనం స్టఫింగ్ కూడా కొంచెం ఎక్కువ చేసుకోవాలన్నమాట. దీంట్లో ఇప్పుడు వాము కొంచెం చేత్తో అలా నలిపేసేస్తే కొంచెం బాగుంటుందన్నమాట. తగినంత ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, అది కాశ్మీర్ కారం అయితే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా, బట్ నేను మామూలు కారమే యూస్ చేస్తున్నానండి. ఇవి వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకునింది కొంచెం పేస్ట్ ఉంచేసి మిగతాదంతా అందులో వేసేసాం కదా, దాన్ని కొంచెం నీళ్ళు వేసి కడిగేసి ఆ వాటర్ అయితే యూస్ చేశాను అనమాట ఇక్కడ. తర్వాత మంచి నీళ్ళు వేసి మరీ జోరుగా కాకుండా మనకు బజ్జీలకి ఎలా చేస్తామండి అలాగా వచ్చేటట్టు చక్కగా మధ్యలో ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్లోనే ఉంటుందండి. అంటే జోరైతే మరీ ఆయిల్ పీల్చేస్తుంది, మరీ గట్టిగా ఉంటే తినడానికి అంత సాఫ్ట్గా ఉండవన్నమాట. సో ఈ మిక్సింగ్ బజ్జీలైనా సరే ఈ బోండాలైనా సరే ఈ మిక్సింగ్లోనే. ఇప్పుడు కొంచెం చిటికెడు సోడా ఉప్పు వేసానండి, కొంచెం పొంగుతుంది కదా అందుకని సోడా ఉప్పు. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, కానీ వేస్తేనే కొంచెం బాగుంటుందన్నమాట. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసేసాము. తర్వాత ఇప్పుడు వీటిని స్టఫింగ్ని మనం చక్కగా మన ఇష్టం అండి, రౌండ్ అయితే రౌండ్ చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు. ఎప్పుడు రౌండ్ బాల్స్ లాగే కదా అని చెప్పి నేను కొంచెం ఇలా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను. ఏదో కొంచెం డిఫరెంట్గా చేసామన్న ఫీలింగ్ కోసం అనమాట. ఎలాగైనా తుంచి తినేదే, కొరికి తినేదే, అయినా సరే లుక్ కూడా బాగుండాలి కదా, అందుకని అనమాట. ఇలా చేసేసి అలా శనగపిండిలో వేసి అన్నీ అలా వేసుకొని నేను ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ పెట్టేస్తున్నాను, వేడెక్కిపోయింది కూడా. మనము ఇవి పిండి కలిపే ముందే ఆయిల్ పొయ్యి మీద ఎక్కించామనుకోండి, పిండి కలిపే లోపు మనకు రెడీగా ఉంటుంది. మళ్ళీ ఆయిల్ వేడెక్కడానికి మనము స్పెషల్గా వెయిట్ చేయనక్కర్లేదన్నమాట. ఇలాగా అన్ని ఉండలు తీసేసుకొని షేప్ చేసేసి పిండిలో వేసేస్తే ఒకేసారి మనము ఆయిల్లో వేసేయచ్చు అనమాట. అంటే ఒక్కొక్కటి అనే లేకే ఆయిల్లో వేసినప్పుడు ఫస్ట్ది బాగా ఫ్రై అయిపోతుంది, తర్వాత కొంచెం అలా ఈక్వల్గా ఉండదు. కాబట్టి నేను ఒకేసారి 2-3 ఒకేసారి వేస్తున్నాను కాబట్టి ఇవి రెడీ చేసుకొని ఇంకా బోండాలు శనగపిండిలో వేసేసిన తర్వాత బోండాలు ఆయిల్లో వేసేయడమేనండి. రుచి మాత్రం దీనికి పేరు పెట్టడానికి లేదు, సూపర్గా ఉంటుంది. ఈ ఆలు స్టఫింగ్ చేసుకుంటే మనం సమోసాలు చేసుకోవచ్చు, బ్రెడ్ బోండాలు కూడా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకోసారి బ్రెడ్ బోండా వీడియో పెడతానండి, అప్లోడ్ చేస్తాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ ఆలు స్టఫింగ్ అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆలు బోండాలే శనగపిండితోనే కాకుండా అదే సమోసాలు చేయొచ్చు, బ్రెడ్ బోండాలు చేయొచ్చు, చాలా బాగుంటుంది. మళ్ళీ బ్రెడ్ బజ్జీ కూడా చేయొచ్చు అండి. 2 శాండ్విచ్ లాగా మధ్యలో ఆలు పెట్టేసేసి దాన్ని శనగపిండిలో ముంచేసి బ్రెడ్ బజ్జీ కూడా చేయొచ్చు అన్నమాట. ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. ఆ స్టఫింగ్ ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్నాము అంటే ఎవరికి ఏది కావాలో అలా చేసి చేయొచ్చు అనమాట. ఇద్దండి అయిపోయినాయి, చూసారా ఎంత బాగొచ్చాయో. అలా చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా బాగా కుదిరాయండి. పెద్ద కష్టమేం కాదు, చూసారా కష్టమేం కాదు కదా. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది, ఎందుకంటే అది పేస్ట్ చేసుకోవాలి, ఇది ఫ్రై చేసేలకి ఒక 5-6 నిమిషాలు పడుతుంది. అంత తప్పిస్తే కష్టమైందేమీ కాదనమాట. ఇలా చేసేసుకొని తినేస్తే చలిగా ఉన్న క్లైమేట్ మనని ఏం చేస్తుంది చెప్పండి, హాయిగా ఎంజాయ్గా ఒక చాయ్ పెట్టుకున్నామా లేదా కాఫీ పెట్టుకున్నామా, ఒక కప్పులో ఒక ప్లేట్లో వేసుకున్నామా విత్ సాస్, లేదంటే చిల్లీ మనం పచ్చిమిరకాయలు ఉంటుంది కదా చట్నీ, అది ఏదో ఒకటి. కాకపోతే సాస్తో అయితే బాగుంటుంది, చిల్లీ సాస్తో కూడా బాగుంటుంది అనమాట. ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. కొంతమంది అసలు ఏ సాసులు లేకుండా ఉత్తదే కూడా తినేస్తారు, ఎందుకంటే లోపల మనం ఆలు స్టఫింగ్ కూడా అంత టేస్టీగా ఉప్పు కారం మసాలా అంతా పడుంది కాబట్టి. సో ఇలా చేసేసుకొని ఎవరిష్టం వచ్చిన టేస్ట్లో వాళ్ళు తినేయచ్చు అన్నమాట. ఇదండి ఆలు బోండాలు.
ఎలా అనిపించాయి చూసారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుందండి, తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ నేను బ్రెడ్ బోండా వేసి చూపిస్తానండి, అవి కూడా చాలామందికి భలే నచ్చుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చలికాలంలో ఎప్పుడు ఒకటే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేంజ్ చేస్తూ ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట, బోర్ అనిపించదు అనమాట. ఏమంటారు, అవునా కాదా? తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి, మీ లక్ష్మీరావు.